మార్నింగ్ వీళ్ళైతే వస్తారు నన్ను లేపడానికి. వచ్చేసారు మార్నింగ్. చూసారు ఎలా అవుతున్నారు. మీరు నాకు డే ఇన్ యర్ లైఫ్ చేయమని చెప్పారు, బట్ నేను డే ఇన్ యర్ లైఫ్ అంటే లాంగ్ వీడియో అవుతుంది ఏముందిలే అని చెప్పి మై మార్నింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను లేవగానే ఫస్ట్ వీళ్ళు ఇలా అయితే వస్తారు, నేను పిలుస్తాను అనమాట జారా అని. రాక్సీ అని పిలిస్తే ఇలా వచ్చి కూర్చుంటారు. బట్ నేను అప్పుడు వీడియో ఆన్ చేసా అనుకున్నా, ఆన్ చేయలేదు. సో నా వచ్చి ముందే కూర్చుడిపోయారు నేను లేచానని చెప్పి. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ చేస్తున్నాను. మీరేం చేయాలంటే అక్కడ లైక్ ఉంటుంది కదా, లైక్ బటన్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నమా చెప్తున్నా వద్దువా. గుడ్ మార్నింగ్ అంటే నైట్ అంతా నా పక్కన ఉండదు కదా జారా. సో నేను లేవగానే ఇలా హడావిడి చేస్తుంది అనమాట. సో మీరేం చేయాలంటే మా రాచిగడీడు మీరేం చేయాలంటే అక్కడ మా చాకోబాబు ఉన్నాడు. పిల్లకాయలు మీరేం చేయాలంటే చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఏ డే ఇన్ ఏ లైఫ్ కాకుండా మై మార్నింగ్ రొటీన్ అనేది చేస్తాను నా పిల్లకాయలతో. ఎందుకంటే నేను ఎక్కువ నా పిల్లకాయలతోనే టైం స్పెండ్ చేస్తాను అందుకని. సో నేను ఈరోజు మార్నింగ్ లేవగానే వీళ్ళిద్దరు అయితే వచ్చారు, రాక్సీ అండ్ జారా అయితే వచ్చారు. చాకోగడ్ అయితే ఇంకా రాలేదు నా దగ్గరికి. సో వాడికి వచ్చి లేట్గా వస్తాడు, వీళ్ళు వెళ్ళాక వాడు వస్తాడు. సో అప్పటి వరకు వీళ్ళు కొంచెం బొమ్మలు తెచ్చి ఎక్కించమంటారు బెడ్ అనేది. ఎందుకంటే బెడ్ ఇప్పుడు కొత్తది కదా, ఎక్కలేకపోతున్నారు. అదే చిన్న బెడ్ అయితే ఎక్కేస్తారు. చూసారా హడావిడి చేస్తుంది, ఇంకా ఎందుకు పైకి ఎక్కించట్లేదని అటు ఇటు తిరుగుతుంది. ఇప్పుడు వీళ్ళతో కొద్దిసేపు ఆడుకొని నేను ఫ్రెష్ అప్ అవుతాను అనమాట. మార్నింగ్ నేను ఏం చేస్తానో నా పిల్లకాయలతో అదే ఈ వీడియో. సో మీరు ఏం చేస్తారంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా పిల్లకాయలు చెప్పారు, ఓకేనా? వెళ్ళిపోదామా వీడియోలోకి. సో నేను వాళ్ళతో కొద్దిసేపు ఆడుకున్నాక ఇంకా నా రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. నా వాష్రూమ్ కూడా నేను చాలా నీట్గా ఉంచుకుంటాను. ఇది రియల్ ప్లాంట్ అయితే కాదు. ఇంకా త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే డైలీ జింజర్ లెమన్ టీ అయితే తాగుతాను. అదే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్, జింజర్, లెమన్ అండ్ హనీ కూడా యాడ్ చేస్తాను నేను. ఈసారి లెమన్ నాకు ఇంట్లో లేవు, సో లెమన్ యాడ్ చేయలేకపోయాను. ఓన్లీ హనీ అండ్ జింజర్ యాడ్ చేశాను. అండ్ హనీ అండ్ జింజర్ వాటర్ తాగాక కొద్దిసేపు పైకి అయితే వెళ్తాం మేము సన్లైట్ కోసం, వైటమిన్ డి కోసం. అక్కడికి కొద్దిసేపు వీళ్ళని ఆడిపిస్తాను. 1 hour వరకు సన్లైట్ లో ఉంటాం. వచ్చాక ఇంకా నేను డైలీ ఎగ్స్ అయితే వీళ్ళకి ఇస్తాను. డైలీ 4 బాయిల్డ్ ఎగ్స్, ఒకటి జారాకి, ఒకటి రాక్సీకి అండ్ ఒకటి చాకోకి. సో రాక్సీ, జారా ఒకలాగా తింటే చాకో గడ్ ఇంకోలా తింటాడు అనమాట. సో నేను అది కూడా మీకు వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. మా ఫేవరెట్ ప్లేస్ లో అయితే కూర్చొని తింటాము. అంటే మాకు ఎందుకు ఇది ఫేవరెట్ అంటే అక్కడ కూర్చొని బయట మాకు ఇది విండో కనిపిస్తుంది అనమాట, ట్రాన్స్పరెంట్ గ్లాస్. సో ట్రాన్స్పరెంట్ గ్లాస్ దగ్గర కూర్చొని మేము అంటే వాళ్ళకి స్ట్రీట్ డాగ్స్ చూపిస్తుంటాను. అదిగో అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకోని అంటే కొంచెం టైం పాస్ అవుతుంది వాళ్ళకి. ఏదైనా వాళ్ళకి స్నాక్స్ లాగా తినిపించాలి అంటే నేను అటు ఇటు చూపించి మరీ తినిపిస్తాను. జారా అయితే అక్కడే కూర్చుంటది కిటికీ దగ్గర. రాక్సీ, నేను, చాకో అయితే కింద కూర్చుంటాం. బట్ జారా ప్లేస్ ఎప్పుడు అది ఎప్పుడు అక్కడ కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేస్తుంటది. అన్ని డాగ్స్ కనే కాదు హ్యూమన్స్ కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది జారా. మళ్ళీ ఎగ్ కూడా అక్కడ కూర్చొని తిందు. మళ్ళీ ప్లేస్ ఎక్కడైనా స్పాయిల్ అయిపోతుందేమో అని చెప్పి మళ్ళీ నీట్ గా క్లాత్ దగ్గరే తింటది అనమాట. జారా అనే కాదు, రాక్సీ, చాకో కూడా అంతే, నీట్ గా క్లాత్ మీదే తింటారు. కింద ఎక్కడా తినరు. ఎగ్గనే కాదు ఏమి ఇచ్చినా కింద అయితే తినరు. నీట్ గా క్లాత్ వేయమని చెప్తారు, నోట్లో పెట్టుకొని ఉండిపోతారు. మా క్లాత్ అయ్యి అంతవరకు తినము అని చెప్పి. లేదంటే వెతుకుతారు ఎక్కడైనా మంచి ప్లేస్ ఉందా లేదా. ఇన్ కేస్ ప్లేస్ మంచిగా దొరకపోతే మళ్ళీ నా దగ్గరికే వస్తారు. సో నేనైతే ఇలాగా టవల్స్ వేస్తాను వాళ్ళకి, టవల్స్ మీద కూర్చొని తింటారు. మా జారం అయితే విత్ ఇన్ సెకండ్స్ లో కంప్లీట్ చేసేస్తుంది ఎగ్ అనేది. అప్పుడప్పుడు నా కోసం ఎగ్స్ పెట్టుకున్నా కూడా నేను దానికి ఇచ్చేస్తుంటాను. దానికి ఎక్కువ ఆకలి. ఎగ్ తినే లోపల మనం ఎగ్ తినకపోయాం అనుకోండి, మన చేతిలో నా ఎగ్ ఉంది, నేను ఇప్పుడు తింటాను అనే స్టేజ్ లో ఉన్నాను అనుకోండి, ఇంకా జాలుగా చూస్తుంది. సరిపోలేదు ఆ ఎగ్ కూడా నాకు ఇచ్చేసేవా అన్నట్టు చూస్తుంది. ఇంకా నేను నా ఎగ్ కూడా ఇచ్చేస్తుంటాను. బట్ ఈ రోజు సరిపోయినట్టుంది ఎగ్స్. ముందే మిల్క్ తాగింది. సో మిల్క్ తాగడం వల్ల అది ఎగ్, దానికి ఒక ఎగ్ సరిపోయింది. సో నేను ఒక ఎగ్గే పెట్టాను దానికి. మా రాక్సీ గాడ్ అయితే వైట్ ఒకటే తింటాడు, ఎల్లో తినడు. మా చాకో గాడ్ ఎల్లో తింటాడు, వైట్ తినడు. ముగ్గురు 3 రకాలు అని అంటారు కదా, ఆ ముగ్గురు 3 రకాల్లో వీళ్ళు మా ఇంట్లో ఉన్నారు. డైలీ నాకు 3-4 టైమ్స్ నాకు ఆన్లైన్ లో పార్సల్స్ అయితే వస్తాయి. సో వాళ్ళైతే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు పార్సల్స్ అనేవి, నేను లోపలికి వెళ్ళి తీసుకోవడమే. సో అవి నాకు వచ్చే ముందు వీళ్ళైతే చెక్ చేస్తారు ఇవేంటి అంటే అది వాళ్ళ కోసమా మన కోసమా అని చెప్పి. వాళ్ళు చెక్ చేసిన తర్వాతే నేను తీసుకొని ఇంట్లోపల పెట్టడం అవుతుంది, అంతవరకు పెట్టడం అవ్వదు. ఇన్ కేస్ అది టాయ్ అయినా వాళ్ళ ఫుడ్ స్మెల్ అయినా అందులో నుంచి వచ్చింది అంటే అది మనకి ఇవ్వరు. నుంచి అయితే ఏ స్మెల్ రావట్లేదు. నా ప్రొడక్ట్
ప్రోడక్ట్ ఇది ఏం పెట్టానో నేను మీకు చూపిస్తాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్, నా బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నా కూడా మీకు చూపిస్తాను. నేను డైలీ ఇదే బ్రేక్ఫాస్ట్ తింటా అని చెప్పను, ఇది ఓన్లీ అప్పుడప్పుడు వీక్లీ 2 times 3 times ఓట్స్ అనేవి తింటాను. సో ఈ రోజు నేను ఓట్స్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చి మా తమ్ముడిది, వాడు లేకపోయినప్పుడల్లా నేను యూస్ చేస్తుంటా, ఎందుకంటే నాకు ఈ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది. ప్రతిసారి కాదు, అప్పుడప్పుడు యూస్ చేస్తుంటా. ఇది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ప్రతిరోజు అయితే యూస్ చేయను, కొన్నిసార్లు యూస్ చేస్తాను. నాకు బాగా ఆకలేసినప్పుడు లేకపోతే చాక్లెట్ ఏమైనా తినాలనిపించినప్పుడు అయితే నేను ఈ ప్రోటీన్ పౌడర్ అనేది యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది ఈ పౌడర్. వాడు లేనప్పుడే, వాడు ఉంటే మాత్రం ఇవ్వడు, నాకు అస్సలు ఇవ్వడు. వాడు లేనప్పుడు నేను చేసిన కాబట్టి దీన్ని దొబ్బేయడం అంటారు. సో ఈ ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట, చాలా బాగుంటుంది. నేను ఒక స్కూప్ అనేది తీసుకుంటా, స్కూప్లో హాఫ్ తీసుకుంటా, అంటే ఎక్కువ కూడా తీసుకోను. అయితే నేను ఇంత క్వాంటిటీనే తీసుకుంటా, ఎక్కువ తీసుకోను. అంటే వాడు జిమ్ చేస్తాడు కాబట్టి, జిమ్ బాడీ కాబట్టి నేను కొంచెమే తీసుకుంటా. దీంట్లో నేను ఇంకా ఓట్స్ కూడా యాడ్ చేసుకుంటాను. నేను కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ దొంగతనం చేసేది ఏమైనా ఉందంటే ఈ ప్రోటీన్ పౌడరే. నాకు చాలా ఇష్టం ఈ ప్రోటీన్ పౌడర్ ఫ్లేవర్ అంటే. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అయింది, ఎందుకంటే మా ఇంట్లో 3 pets నా బెడ్ మీద ఉంటాయి కాబట్టి అవి దోమలు, ఈగలు, బొద్దింకలు అనేవి కామన్. నాకైతే అంత నీట్గా ఉన్నా కూడా ఈ దోమలు, ఈగలు, బొద్దింకలు అనేవి వచ్చేస్తున్నాయి అని చెప్పినప్పటికీ నాకు ఒకరు సజెస్ట్ చేశారు ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చెయ్యి అని చెప్పి, వాళ్ళే ఆర్డర్ చేశారు కూడా. నేను వన్స్ ఆ స్ప్రే అనేది యూజ్ చేశాను, బట్ నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇది నా 5th స్ప్రే. సరే దీంట్లో ఆల్ అవుట్ కూడా నేను చూసాను, నేనే ఈసారి ఆర్డర్ చేసుకున్నాను ఫ్లిప్కార్ట్. సో ఆల్ అవుట్ కూడా ఉంది. ఇవే వచ్చాయి నాకు ఈరోజు ఆర్డర్స్, నా ఆల్ అవుట్ రీఫిల్స్ ఇవి. సో ఇది యూజ్ చేస్తాను, ఇది నాకు ఫస్ట్ టైం యూజ్ చేయడం. నేను దీని రివ్యూ నేను యూజ్ చేసాకే చెప్పగలను. నాకు ఇది తక్కువ రేట్కే వచ్చింది. సో నాకు 2 రీఫిల్స్ అయితే వచ్చాయి దీనికి కాస్ట్ కూడా చాలా తక్కువకే వచ్చింది, 155 రూపీస్ 2 రీఫిల్స్. ఆన్లైన్లో ఇంకా తక్కువ, 155ది నాకు 149 రూపీస్కే వచ్చింది. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. దీనివల్ల దోమలు, ఈగలు, బొద్దింకులు ఏవీ లేవు, అన్నీ చనిపోతాయి. నేను లైవ్లో కూడా నేను ఒక షార్ట్ చేసి చూపించాను. ఇప్పుడంటే మార్నింగ్ టైం కాబట్టి దోమలు, ఈగలు ఉండవు, నీట్గా ఉంచుతాం కాబట్టి. నైట్ టైం అయితే కంపల్సరీగా ఉంటాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియవు. మళ్ళీ మాకు ఇంటికి ఫుల్ నెట్టేసే ఉంటుంది. సో మాకు దోమలు అయితే వచ్చేసాయి, ఎందుకంటే పప్పీస్ ఉన్నాయి కదా, అవి బయటకి లోపలికి తిరుగుతుంటాయి, దానివల్ల దోమలు అనేవి వస్తాయి. సో అందుకే నేనైతే ఇది నాకైతే బాగా యూజ్ అయింది. ఇది నేను ప్రమోషనే కాదు, నా యూజ్ అంటే నాకు ఏదైతే ఈరోజు ఆర్డర్స్ వచ్చాయో అది మార్నింగ్ రొటీన్లో నేను ఏమైతే చేస్తానో ఈరోజు ఇవే కాదు, నాకు రోజు ఏదో ఒక ఆర్డర్స్ వస్తాయి. సో ఈరోజు ఇవి వచ్చాయి, లక్కీగా మీకు చూపిస్తున్నా. అన్బాక్సింగ్ చేశా కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను నా మార్నింగ్ రొటీన్లో. ఇది నా 5th స్ప్రే. దాంతో నాకైతే ఇది ఆర్డర్ చేసినప్పుడు ఇది కనిపించింది, సో ఇదేదో ట్రై చేద్దామా అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. దీంతో పాటు 2 రీఫిల్స్ అయితే ఇచ్చారు. సో ఈరోజు నేను ఇది ట్రై చేస్తాను. ఇదిగో డిఎన్డి డూ నాట్ డిస్టర్బ్ ఫ్లాష్ అంట, 3x టర్బో పవర్లో వర్క్ చేస్తుందంట. మరి చూడాలి, నైట్ నేను పెట్టుకొని యూజ్ చేస్తాను ఇది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి. ఇది నా పర్సనల్, నేను తీసుకున్నాను కాబట్టి రివ్యూ ఏమి ఇవ్వను, బట్ ఇదైతే నేను తీసుకున్నాను ఆన్లైన్లో. నాకైతే ఇది ఫస్ట్ టైం యూజ్ చేయడం, సో నేను యూజ్ చేస్తాను ఎలా ఉంటుందని చెప్పి. వీళ్ళందరికీ నేను అంటే ఇప్పుడే నీట్గా చేసి పెట్టాను. నీట్ చేసినప్పుడు నేను వీడియో తీయలేదు, బట్ నా మార్నింగ్ రొటీన్లో ఇది కూడా లేవగానే వీళ్ళకి నీట్ చేస్తాను. ఇది వచ్చేసింది బయటకి తింగర్ది, అప్పుడే దీనికి ఎక్కువ ఎనర్జీ వచ్చేసినట్టుంది. ఇది వచ్చేసిందని నాకు వచ్చి చెప్తుంది మా జారమ్మ. దారా దొరకరా, ఇప్పుడు నడిచేస్తున్నాయి కదా, ఇంకెందలు ఉండవు చూడండి, ఇవి నడిచేస్తున్నాయి. సో వీటితో కొద్దిసేపు ఆడతాను నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక, బట్ అవి వచ్చేస్తున్నాయి బయటకి. మా జారమ్మేమో పాపం వాటిని ఆపలేకపోతుంది. వద్దుమా, ఎక్కడికి వస్తున్నారు మీరు? ఇలా ఉంటుంది డైలీ ఎర్లీ మార్నింగ్ నా రొటీన్. వీళ్ళతో కొద్దిసేపు ఆడి వీళ్ళకి ఫుడ్ పెట్టేసి పైకి తీసుకెళ్ళి, బట్ పైకి తీసుకెళ్తే కంపల్సరీగా వీళ్ళ దగ్గర ఒక పర్సన్ ఉండాలి, లేకపోతే బయటకు వచ్చేస్తాయి. చూసారు ఎలా వచ్చేస్తాయి బయటకి. సో మొన్నటి వరకు కళ్ళు తెరలేదు కాబట్టి అక్కడే ఉన్నాయి అవి. సో ఇప్పుడు కళ్ళు తెరిచే నుంచి నడకొచ్చే నుంచి నడిచేస్తా అని చెప్పి ఇల్లంతా తిరుగుతా అంటున్నారు, అందుకే పిల్లోస్ అనేవి అడ్డం పెట్టాము. ఇల్లు జారా లోపలికి పడిపోయింది. నువ్వు ఇలాగ చేస్తే ఎలాగ జారా, చూడు అన్నీ బయటకు వస్తాయి చూడు. ఇలాగ ఉంటుంది అనమాట. జారా ఏమో నా దగ్గర ఉంటుంది, నేను కూర్చుంటే నా దగ్గర కూర్చుంటుంది. ఆ పిల్లలు పట్టించుకొని వన్స్ వెళ్ళిపోతే దాని పిల్లల్ని అయితే పట్టించుకుంటుంది. ఆ 2 రాలేకపోతున్నాయి, ఇంకా ఇవైతే వచ్చేసాయి. చూస్తున్నావు కూర్చొని లోపల పెట్టకుండా, చూడండి నాతో పాటు అవి చూస్తుంది. ఎందుకు వచ్చారు బయటకు మీరు? ఏం పని బయట ఇప్పటికిప్పుడు, ఏం పని మీకు? హాయ్ చెప్పు అందరికీ. రీసెంట్గా కళ్ళు ఓపెన్ చేసాము, రీసెంట్గా నడుస్తున్నాము అని చెప్పు. హాయ్ చెప్పు అందరికీ. హాయ్ హాయ్.
ఇలా ఉంటుందండి వీళ్ళ క్యూట్నెస్కి. నేను అలా గంటలు గంటలు ఇక్కడే కూర్చుడిపోతాను. బ్రేక్ఫాస్ట్ అన్నీ త్వరగా చేసేసే వీళ్ళతో వచ్చి ఆడతానమాట. వీళ్ళందరూ ఇప్పుడు నడక స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా క్యూట్ ఉంటారు. చాలాసేపటి నుంచి నాతోనే ఉంది, మిల్క్ ఇవ్వలేదు పిల్లలకి. మీకు గొప్ప ఆశలు అవుతున్నాయి జారా. వెళ్ళు లోపలికి, ఇలా వచ్చేస్తున్నాయి చూడుమా, పాలకే వస్తున్నాయిమా, వెళ్ళుమా. ఇక్కడ కానీ లేకపోయినా అనుకోండి పిల్లలన్నీ ఇల్లు మొత్తం పాకరేస్తాయి. సో జారా దగ్గర కూర్చుంటే అది ఎక్కడ నేను కూర్చుంటే అది కూర్చుంటుంది కాబట్టి సో పాలు అనేది ఇస్తుంది అనమాట పిల్లలకి. చికెన్ అనేది బయట పెట్టా కదా, దానికోసం జారా ఇప్పుడు అలిగింది. చికెన్ ఇవ్వలేదని చెప్పి ఎర్లీ మార్నింగ్ చికెన్ ఎందుకు అని చెప్పి నేను అంటే ఫ్రిడ్జ్లో అనేది బయట పెట్టాను. ఆ స్మెల్కి అది అక్కడ కూర్చుడిపోతుంది, ఇవ్వట్లేదు నేను. అన్నీ బయటకు వచ్చేసాయి లోపల నుంచి. బయట పాలు తాగుతాయంట, జారమ్మ లోపలికి వెళ్దంట. సో ఇక్కడే నేను ఇంకా కూర్చుంటాను, టైంపాస్ చేస్తాను వీళ్ళతో. టైంపాస్ చేసి వీళ్ళకు ఒక 1 అవర్ వరకు వీళ్ళతోనే ఉంటే తర్వాత ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాను నేను. అలిగింది యాక్చువల్గా మా జారా. ఎందుకు అలిగిందంటే దానికి చికెన్ ఇవ్వలేదని చికెన్ అనేది బయట పెట్టాను. బట్ ఇప్పుడే ఎగ్స్ తిన్నది కదా, దానికి అప్పుడే చికెన్ కావాలంట. పెరుగు పెట్టాను, తినలేదు. సరే అని చెప్పి చికెన్ ఆఫ్టర్నూన్ ఇస్తాను. ఉండలేరు ఒక దగ్గర, అక్కడ వేస్తే మరి ఎందుకు వచ్చారు ఇటు? నేను కూర్చోాలా ఇక్కడ మీతో పాటు? ఒక చల్లదనంకి ఉండలేరు. ఇలా ఉంటుంది వీళ్ళతో రోజు డైలీ నాకు. అందుకే ఎప్పుడు వీళ్ళతోనే ఉండి కూర్చుంటాను. మా జారం మేము వెళ్ళదు లోపలికి. ఉద్దుమా రావద్దు, కింద చల్లగుంది. వీళ్ళ దగ్గర లేకపోతే మాత్రం గోలే, ఎక్కడున్నా మనకు టెన్షనే వీళ్ళతో పాటు. రారా ఇంకా తాగుతున్నావు పాలు, వెళ్ళాడలే. నువ్వు లోపలికి వెళ్తావు, వెళ్ళవు జారా, పో లోపల బా. అవన్నీ కింద చల్లదనానికి ఉండలేక నువ్వేం బయట వచ్చి కూర్చుంటున్నావు. వీళ్ళకి నడకొచ్చింది కానీ ఓ అంటే బయటకు వచ్చేస్తున్నారు చూసారు. నేను ఇప్పుడే లోపల పెట్టాను, ఇలా వెళ్ళా కిచెన్ రూమ్కి వీళ్ళకి కుకింగ్ చేద్దామని చెప్పి వచ్చేసారు. మళ్ళీ ఇది ఇక్కడ వచ్చి కుయ్యి అంటుంది. ఇది గొప్ప సుల్లర వాళ్ళు పుట్టారు జారా నీకు ఈసారి. వెళ్ళి లోపలికి వచ్చి వెళ్ళావు, లోపలికి వస్తాయి. రూమ్కి వెళ్ళా అని జారమ్మ కిచెన్ రూమ్కి వస్తుంది పిల్లల్ని వదిలేసి. ఉండండి మా, అక్కడ ఏం నడిచేస్తారు మీరు ఇప్పుడు? మీకు ఇప్పుడు నేను అడగ, నాకు ఎందుకు? ఇప్పుడు ఏమైనా ఫ్యాషన్ షో ఉందా మీకు? ఇటు చూడండి, మీకు పెట్టలేదు. వెళ్ళు మరి, బయటికి రావద్దు ఎవరు, వెళ్ళిపోండి లోపలికి. బయటకు వచ్చింది చూసారా. నేను ఇలానే ఇక్కడ ఉండి తోస్తూ ఉంటాను. నా పని అదే డైలీ. అందుకే నా డే ఇన్ లైఫ్ ఏం లేదు, వీళ్ళతోనే నా డే మొత్తం వీళ్ళతోనే. నా మార్నింగ్ రొటీన్ వీళ్ళతోనే. లేచి నుంచి ఫ్రెష్ అయ్యానా, తిన్నానా, వీళ్ళతో కూర్చున్నానా, అంతే నా. ఇంకా ఆఫ్టర్నూన్ వీళ్ళకి మళ్ళీ నా దగ్గర వస్తారు, ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. ఆ కాస్త కూడా మా జారం ఉండలేదు పిల్లల దగ్గర, నేను కూర్చుంటేనే ఉంటుంది చూసారు. ఇప్పుడు అది గోకుతుంది. ఇప్పుడు అది ఎందుకు గోకుతున్నా? వచ్చేస్తున్నాయి కదా బయటికి ఇప్పుడు, అందుకు దాని బాధ. అప్పుడు నువ్వేం చేయాలి? బుర్ర పెట్టేసింది, అందులో బుర్ర పెట్టేసింది ఆ పిల్లలు వెళ్ళిపోతాయి అని చెప్పి. జారమ్మ అబ్జర్వ్ చేయదు అనుకుంటా కానీ జారమ్మ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. నేను దానికి అరుస్తూ ఉంటాను కానీ జారమ్మకి, నాతో ఎందుకు వచ్చేస్తున్నావే, వెళ్ళు నీ పిల్లల దగ్గర కూర్చో అంటుంటాను కానీ కూర్చోదు జారమ్మ. అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఈడి ప్లేస్లో వాడు ఉంటాడు రాక్సీ గేడు. ఇప్పుడే కదరా లోపల పెట్టాను, అప్పుడే వచ్చేయడం స్టార్ట్ అయిపోయారు బయటికి. ఉన్న కొన్ని డేస్ నాతో మంచిగా ఉండండి రా ప్లీజ్ రా. ఇటు చూడండి వచ్చేస్తున్నాడు. ఏం పనిరా నీకు బయట? వస్తారు అరుస్తారు బయటకు వచ్చి. ఇది ఇక్కడ రాకూడదు మా మీరు.